ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నూజివీడు వెళ్తుండగా మార్గమధ్యంలో రంగాపురం గ్రామం వద్ద సునీల్ కాన్వాయ్పై దాడి చేశారు. రంగాపురంలో టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ కాన్వాయ్ను చూసి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని కారుమూరు సునీల్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాము కోరుకుంటున్నామని, దాడులతో తమను భయపెట్టలేరంటున్న ఏలూరు పార్లమెంటు అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్తో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కార్లపై అయితే రాత్రి రాళ్ల దాడి జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కారుమూరు సునీల్ ఉన్నారు. చెప్పండి సార్, మీరు ప్రచారం చేసుకుని ముగించుకుని వస్తుంటే మీ కార్లపై రాళ్ల దాడి జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? కార్యకర్తలకు ఏం చెప్తారు? ఇది మేము మరి జంగారెడ్డిగూడెం నుంచి కాట్రంపాడు గ్రామానికి 150 కుటుంబాలు జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే మరి ఇట్లా దాడి చేయడం జరిగింది. కారు అద్దంతో పాటు 3 కార్లకి డ్యామేజ్ చేశారు. మరి అయినా నా ప్రోగ్రామ్ నాకు ముఖ్యం కాబట్టి ఫస్ట్ నేను వెళ్ళి 150 మందిని జాయిన్ చేసుకోవాలి కాబట్టి అది చేసుకుని శాంతియుత భద్రతలకి విఘాతం కలిగించకూడదని చెప్పి మనం వెళ్ళడం జరిగింది. అలాగే యువకులుగా ఏలూరు పార్లమెంటుకి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ యువకులను నిలబెట్టింది, అలాగే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా యువకులు నిలబెట్టింది. యువకులు నిలబడిన ప్రాంతంలో కూడా ఈ విధంగా దాడులు జరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మా సైడ్ నుంచి ఎటువంటి దాడులు ఉండవండి. ఈరోజు దెందులూరు కాన్స్టిట్యున్సీ, చింతలపూడి కాన్స్టిట్యున్సీలో అరాచకం రాజ్యం వెళ్తుంది. మరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ దాడులు ప్రతిదాడులు మేము చేస్తే వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటికి రాలేరు. మరి అది గమనించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా మేము చాలా ఇదిగా ఉంటున్నాం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు అధికార పార్టీలో మీరున్నారు, అధికార పార్టీ దాడులు చేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో ఒక్క దాడి చూపించండి అధికార పార్టీ చేసిందని చెప్పి. ఎక్కడా లేదు. మేము కేవలం ప్రజలకు మంచి చేయాలి, కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా మనం చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం అంతే. అలాగే ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేస్తున్నారు. మీ పార్టీకి ఏ విధంగా వేవ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఏమన్నా దాడులు జరుగుతున్నాయి అంటారు? మేము బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం అంతే. 170 మా టార్గెట్గా 160 ఒక సీట్ కూడా తగ్గదు. ఓకే. అలాగే మీ ఈ దాడులకు సంబంధించి మీ కార్యకర్తలు కానీ మీ నాయకులకు కానీ ఏ విధమైన భరోసా కల్పిస్తారు? మా కార్యకర్తలు నాయకులు సైగ చేస్తే వెళ్ళి టీడీపీ వారి ఇంట్లోంచి కూడా బయటికి రాలేరు. కానీ మేము ఆ ప్రశాంతత వాతావరణం ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి మనం ఇలా శాంతియుతంగా మీరు ప్రచారం చేసుకుంటే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వానికి కానివ్వండి పోలీస్ ఆఫీషియల్స్కి ఫిర్యాదులు ఏమైనా చేశారా? ఇప్పుడు చేయబోతున్నాం కలెక్టర్ గారికి, పోలీసు వారికి ఫిర్యాదు చేయబోతున్నాం. అలానే టీడీపీ వారు చెప్పుకోలేక వారికి ఏం చేశాము అని వారికి చెప్పుకోవడం ఒక్కటి కూడా లేదు. గతంలో ప్రభుత్వంలో ఉండగా ముందు ఏం చేస్తామో చెప్పుకోవడానికి కూడా లేదు. కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అలాగే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి అక్కస్తోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. దీనిపై కలెక్టర్కు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.